మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. రిషబ్ శెట్టి నటించిన కాంతార చాప్టర్ -1 బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. 11 రోజుల్లోనే రూ. 600 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. రజనీకాంత్, జైలర్, విజయ్, లియో రికార్డులను అధిగమించి కొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఈ సినిమా కలెక్షన్ల వివరాలపై ఒక లుక్. రిషబ్ శెట్టి కాంతార ప్రీక్వెల్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు సూపర్ హిట్ సినిమాలను రికార్డ్స్ తుడిచిపెట్టిన ఈ మూవీ అరుదైన మార్క్ చేరుకుంది. ఈ సినిమా రిలీజైన 11 రోజుల్లోనే రూ. 600 కోట్ల క్లబ్లో చేరింది. రెండో వారంలోనూ కలెక్షన్స్ పరంగా తగ్గేదేలే అంటోంది. ఇప్పటికే కన్నడలో KGF-2 తర్వాత రెండో స్థానంలో కాంతార చాప్టర్ -1 నిలిచింది. ఈ వారంలో పెద్ద సినిమాలేవీ లేకపోవడం మరింత కలిసి రానుంది. కాంతారా చాప్టర్ 1 ఆదివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ. 615 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో రజనీకాంత్, జైలర్, విజయ్, లియో లాంటి బ్లాక్బస్టర్ హిట్స్ను అధిగమించింది. అంతేకాకుండా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ఘనత సాధించింది. ఈ మూవీ కంటే విక్కీ కౌశల్, రష్మిక నటించిన ఛావా తొలిస్థానంలో ఉంది. అయితే త్వరలోనే ఈ రికార్డును సైతం బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. దేశవ్యాప్తంగా చూస్తే 439 కోట్ల రూపాయలు నెట్ వసూళ్లు సాధించగా 525 కోట్ల రూపాయలు గ్రాస్ రాబట్టింది. అంతేకాకుండా ఓవర్సీస్లో అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 2022 బ్లాక్బస్టర్ కాంతారకు ప్రీక్వెల్గా తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరాం, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్లో భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. మొత్తం మీద కాంతార చాప్టర్ -1 బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఇతర పెద్ద చిత్రాల రికార్డులను బద్దలు కొట్టి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ విజయపరంపరను కొనసాగిస్తోంది.